హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చేపల పులుసు అండ్ ఫ్రై చూపించబోతున్నాను. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకుని కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందాం పులుసుకి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి నిదానంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము, ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకుని మరొక 10 మినిట్స్ తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఈ చింతపండు పులుసు కొద్దిగా గ్రేవీ అయ్యే వరకు ఫిష్ పులుసును ఉడికించుకోవాలి. అంతేనండి, ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు చేపలతో ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1½ స్పూన్స్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకు మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం ముక్కలకి మసాలా అంతా పట్టించుకున్న తర్వాత 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే అరగంట అయినా పెట్టుకోవచ్చు. మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బయటకు తీసి ప్యాన్ పెట్టుకోవాలి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఫిష్ ముక్కలను నూనెలో వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఫిష్ ముక్కలను. 2-3 మినిట్స్ కదపకుండా ఉంచాలి. 2-3 మినిట్స్ తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ మంచిగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ ఫిష్ ముక్కలు కలర్ వచ్చేసి లోపల వేగవు. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనేమో నూనె పీల్చేస్తాయి. మనం ఈ ఫిష్ ముక్కలను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. రెండు వైపులా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫిష్ ముక్కలను. ఈ ఫిష్ ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, చేపల ఫ్రై రెడీ అయిపోయింది. వీటిని ఇలా అయినా తినేసేయచ్చు, లేదంటే మనం కర్రీగా వండుకొని రైస్లోకైనా తినవచ్చు. ఇప్పుడు మనం రైస్లోకి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా పసుపుని వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి.
ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ని వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఈ విధంగా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.